కష్టాలలో, కన్నీటిలో, దుఃఖములో, వేదనలో, అశాంతిలో, అవమానములో, నింద మన మీద పడినప్పుడు, ఆర్థిక సమస్యల్లో, ప్రియుల మరణము మనల్ని బాధిస్తూ ఉంటున్నప్పుడు, అటువంటి స్థితిలో ఏ విధంగా సంతోషంగా ఉండగలం? అటువంటి స్థితిలో సంతోషము సాధ్యమా? అసాధ్యమైతే దేవుని వాక్యం చెప్పదు కదా. మన దేవుడు మన మీద మోయలేని భారాన్ని ఆయన ఎన్నడూ పెట్టడు. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని అంటే దాని అర్థం కష్టాలు లేవని కాదు, బాధలు లేవని కాదు, అనారోగ్యం లేదని కాదు, ఆర్థిక సమస్యలు లేవని కాదు. కానీ వాటి మధ్య సంతోషంగా ఉండేటటువంటి ఒక గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు.